బుల్లితెరపై యాంకర్ గా మంచి పేరు సంపాదించిన అనసూయ ఆ గుర్తింపుతో సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది. అయితే ఆమె చేసిన సినిమాలన్నీ మంచి ఫలితాలు ఇవ్వలేదు. క్షణం, రంగస్థలం అనసూయకు ఎనలేని గుర్తింపు తేగా విన్నర్, గాయత్రి లాంటి చిత్రాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అయితే ఈ 2 సినిమాల్లో నటించడం పట్ల తనకు ఎలాంటి రిగ్రెట్స్ లేవని అనసూయ చెప్పడం జరిగింది. ఇక గాయత్రి సినిమాకు వస్తే మోహన్ బాబు లాంటి లెజెండరీ నటుడితో నటించిన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ఈ అవకాశం అందరికీ రాదని ఆమె అంది. ఈ చిత్రంలో తాను జర్నలిస్ట్ పాత్రలో చేశానని, తాను కూడా మీడియా నుంచే వచ్చానని, తన జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అందరూ ఆ పాత్రను చాలా సహజంగా బాగా చేశానని అభినందించారని, ఆ ప్రశంసలు తనకు చాలని అనసూయ చెప్పింది. గాయత్రి సినిమా ఆడియో వేడుకలో మోహన్ బాబు తనను ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడడంపై ఆమె స్పందిస్తూ, కొందరు ఎంత వయసు వచ్చినా వారి మనసు మాత్రం ఇంకా యవ్వనంతోనే ఉంటుందని, మోహన్ బాబు కూడా అలాంటి వారే అని, ఇలా ఫ్లర్ట్ చేస్తే ఎవరికైనా ఆనందమే అని ఆమె అంది. అంతకుముందు తనకు గ్లామర్ ఇమేజ్ ఉండేదని, కానీ క్షణం, రంగస్థలం సినిమాలు ఆ ముద్రను చెరిపేశాయని, రంగస్థలం విడుదల సమయంలో తనను కొందరు రంగమ్మత్త అంటే ఫీల్ అయ్యేదాన్నని, కానీ తర్వాత మాత్రం ఆ మాటను ఎంజాయ్ చేస్తున్నానని అనసూయ చెప్పింది. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.